ఒకప్పుడు రైతులే ఆత్మహత్యలు, ఇప్పుడు కాంట్రాక్టులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏమనాలి ఈ ప్రభుత్వం ఘనత అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ మీరందరూ ఉన్నారు. ఈ జిల్లాలో ఏదైతే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తే 36 మండలాల్లో నీళ్లు వచ్చేటివి. నాకు బాగా జ్ఞాపకం, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి నీళ్లు ఈ ప్రాంతానికి తీసుకొచ్చాను. అంటే నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది, అది ఎక్కడి నుంచి వస్తుందంటే నల్గొండకెళ్ళి ఖమ్మానికి వెళ్ళి తిరువూరుకు వచ్చి ఇక్కడ నూజివీడు మిగిలిన ప్రాంతాలకు పోతుంది. ఆ రోజు ఎంఆర్ఓల్ని, డిఎస్పీలని, ఆర్డీఓల్ని పెట్టి పోలీస్ ఎస్కార్ట్ పెడితే ఒక్కసారే నీళ్లు తీసుకొచ్చా. ఆ అనుభవం నాకు గుర్తుంది. అందుకే నేను ఆలోచించాను, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ 4,900 కోట్ల రూపాయలు, దీన్ని పూర్తి చేసి కృష్ణా జిల్లాలో తిరువూరు కానీ, నందిగామ కానీ, లేక పక్కనుండే మైలవరం కానీ, నూజివీడు కానీ, గన్నవరం కానీ, జగ్గైపేట ఇవన్నిటికీ నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రాజెక్టు చేస్తే వీళ్ళు కనీసం ₹1 ఖర్చు పెట్టలేదు. 3,450 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ తిరువూరు సభలో మీకు హామీ ఇస్తున్నా, ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. ఇదే కాకుండా 410 కోట్లతో ముక్తాల వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే పేరు మార్చాడు వేదాద్రిని. మళ్ళా ఈయన వచ్చి ఫౌండేషన్ వేశాడు. కానీ ప్రాజెక్టు మీద ₹100 ఖర్చు పెట్టలా. చిత్తశుద్ధి లేని ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడనే పిట్టలవారిగూడెం ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ 690 కోట్ల రూపాయల ప్రాజెక్టు, 50,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. దీన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మళ్ళా సాగునీరు రావాలన్నా, రైతుల యొక్క బతుకులు బాగుపడాలన్నా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి. ఈ సైతాన్ ప్రభుత్వం పోవాలి. అప్పుడే సాధ్యం. మళ్ళా రైతే రాజుగా తయారు కావాలి. దానికోసం మేము పనిచేస్తాం. రైతు రాజ్యం వస్తుంది. 3 నెలల్లో రైతు రాజ్యాన్ని మీరు చూస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అమరావతి రాజధాని. ఏం తమ్ముళ్ళు, ఎవరైనా రాజధానిని కాపాడుకుంటారు తప్ప ఉండే రాజధాని తీసే వ్యక్తులను ఎప్పుడన్నా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి మన రాజధానికి ఫౌండేషన్ వేశారు. ఎన్నికల ముందు ఇదే ముఖ్యమంత్రి చెప్పాడు, ప్రతిపక్ష నాయకుడిగా రాజధాని మారదు, నేను ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటుందన్నాడు. నమ్మించాడు. ఇప్పుడు నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడు. ఇప్పుడు వచ్చి 3 రాజధానులు అంటాడు. అక్కడ అనుకూలం కాదంటాడు, ఎక్కువ ఖర్చు అవుతుందంటాడు, నీటికి ముంపుకు గురైపోతుందని మాయమాటలు చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ చూస్తామంటే చాలా బాధేస్తుంది. ఆ రోజు సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాను. నా కోసం చేయలా, మా పిల్లల కోసం చేశా, ప్రజల కోసం చేశా. దానివల్ల వాళ్ళు బాగుపడ్డారు. ఉద్యోగాలు కావాలన్నా, లేకపోతే ఆదాయం ప్రభుత్వానికి రావాలన్నా అలాంటి సిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు తమిళనాడుకి చెన్నై ఉంది, తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది. ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, ఏమమ్మా ఆడబిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నా, మన రాజధాని ఏదమ్మా? ఏ తమ్ముళ్ళు మన రాజధాని? 5 ఏళ్ళు
రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడేసి కడా నేను వెళ్ళిపోతా విశాఖపట్నానికి అంటే నువ్వెక్కడికి వెళతావు, నువ్విక్కడే ఉండమని కోర్టు కూడా మొట్టికాయలేసే పరిస్థితి వచ్చింది. కానీ ఒక పని చేశాడు. అక్కడ చూస్తే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కొండనే మొత్తం బోడిగుండు కొట్టించేసి 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టాడు. ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశాడో ఇది ఒక ఉదాహరణ మాత్రం. నేను అందుకే ఒకే మాట చెప్తున్నా, అయిపోయింది ఈయన పని. మళ్ళీ రాజధాని అమరావతిగానే ఉంటుంది. ఈ తిరువూరు మహాసభలో చెప్తున్నా, మన రాజధాని మీరు గర్వంగా చెప్పుకునే రోజు తొందరలోనే ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు దేవతల రాజధాని అమరావతి, 5 కోట్ల ప్రజా రాజధాని మన అమరావతి. అది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క యువత, మా తమ్ముళ్ళు, ఎక్కడ పోయినా మా తమ్ముళ్ళు, చాలా తమ్ముళ్ళు, మహిళలు కూడా, యువతకు సంబంధించిన అందరూ పెద్ద ఎత్తున వస్తున్నారు. మీరు ప్రధాన బాధితులు. ఈ ముఖ్యమంత్రి చేతిలో జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సీ పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్టే ఆలోచన ఉందా అని అడుగుతున్నా. పెట్టుబడులు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, నిరుద్యోగంలో దేశంలో ఎవరు టాప్ అంటే మనమే టాపు. మొన్నే అనౌన్స్ చేశారు, 24% 15 సంవత్సరాల పైబడిన వాళ్ళు నిరుద్యోగులుగా ఉండే ఏకైక రాష్ట్రం మందే. ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. కాదు, జగన్మోహన్ రెడ్డి మాఫియాని తెస్తున్నాడు. ఇక్కడే విజయవాడలో ఎస్సీఎల్ ఉంది, ఐటీ కంపెనీ. ఆయన మన రాష్ట్రానికి వస్తే నేను స్వయంగా ఆయన నా కారులో తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చాను. దాంతో ఆయన ఆలోచించాడు, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఎస్సీఎల్ కంపెనీని తీసుకొచ్చాం. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ వచ్చినా, లేకపోతే అనేక ఐటీ కంపెనీలు వచ్చినా దాని వెనకాల నా కృషి ఉంది. ఈరోజు ఆటో పైలట్లో అందరూ వచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మనం పెట్టుబడులు తెచ్చాం. జగన్ ప్రభుత్వం మాత్రం టెర్రరిజాన్ని తీసుకొచ్చి పెట్టుబడులన్నీ తరిమేసే పరిస్థితికి వచ్చాడు. మనం ఉద్యోగాలు తెచ్చాం, జగన్ గంజాయి తెచ్చాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఊరూర్లో గంజాయి ఉందా లేదా? తమిళలో గంజాయి లేకపోతే మీరు అడగతారు. మీరు అడగకుండా ఉండాలంటే మీ అందరినీ గంజాయి మత్తులో పెట్టేస్తే మీరు ఏమైనా పర్వాలేదనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. చాలా దుర్మార్గం. ఆ గంజాయి తప్పని నేను అడిగితే, తెలుగుదేశం పార్టీ అడిగితే, తెలుగుదేశం పార్టీ పైన దాడి చేసిన నీచులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.